పార్వతి ఆగు. పెద్దబాబు గారు ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరైనా వస్తారు. పెద్దబాబు గారు పార్వతి ఆగు. పార్వతి వద్దు పెద్దబాబు గారు, ఎవరైనా వస్తారు. పెద్దబాబు గారు పార్వతి పార్వతి వద్దు. అది మీరు లేస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఎక్కడికి? పండగ పూజ చెయ్యాలి. ఆ పూజ ఈ దేవుడి దగ్గర చెయ్యి. మీరేదో మాట్లాడుతున్నారు, అర్థమైనట్టే ఉంది. కానీ దేవా, అయ్యో పెద్దమ్మాయి గారు. దేవా, పార్వతి ఇక్కడ పడుకో. దేవా, దేవా, ఏం చేస్తున్నావు దేవా? నథింగ్. నేను ఇంకా రెడీ అవ్వాలి. ఆ మాట నాతో ఎందుకు చెప్తున్నావు? వెళ్ళు. వెళ్తాను. ఈ చీర కట్టుకోవడం నాకు నచ్చలేదు. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చీర కట్టుకోవాలనుకుంటున్నాను. నీ చేత్తో ఇస్తే తీసుకెళ్తాను. ఆ చీర ఇంకా డెలివరీ అవ్వలేదు. ఏదో ఒకటి కట్టుకో. అదేంటి, నెక్స్ట్ డేనే వచ్చేస్తుందని చెప్పావు. ఇప్పుడు పండక్కి నేనేం కట్టుకోవాలి? నీలాంబరి, బట్టలే లేనట్టు చెప్తావేంటి? ఉన్నవన్నీ భోగిమంటలేసి తగలబెట్టేశావా? అరే, నేను అడుగుతుందేంటి, మీరు చెప్తుందేంటి దేవా? నాకు మీరిచ్చే చీర కావాలి. అది రానప్పుడు ఎవరేం చేస్తారు? అడ్జస్ట్ చేసుకో. ఈ మాట వినడానికైనా ఇక్కడి దాకా వచ్చింది. ఏమైంది? బెడ్ మీద ఏంటది? పిల్లో. ఇదెప్పుడు నా పక్కనే ఉండాలి. మరలా బెడ్షీట్ కప్పి పడేసావేంటి? నీట్గా సర్ది పెడతాను కదా. హే, అక్కర్లేదు నీలాంబరి. నువ్వు ఇంటి పెద్ద కొడలివి. పని మనిషి చేసే పనులు చేస్తావా? చిచి, నేనెందుకు చేస్తాను? ఈ పనులన్నీ పార్వతే చెయ్యాలి కదా. నువ్వు వెళ్ళి పార్వతిని పంపించు. నువ్వు రూమ్లో ఉన్నప్పుడు దాన్ని పంపిస్తే మీరిద్దరు పిల్లోస్తో ఆడుకుంటారు. నువ్వు హాల్లోకి వచ్చాక దాన్ని రూమ్లోకి పంపించి అన్ని సర్దమని చెప్తాను. పార్వతి లే. అమ్మయ్యా, ఆ రాక్షసి ఎక్కడ చూద్దాదని భయపడ్డాను పెద్దబాబు గారు. ఇక నేను ఇక్కడ ఉండను. మళ్ళా వచ్చినా వస్తుంది. ఆగు. మీ శ్రీవారికి మా మామగారు తీసుకొచ్చిన కుర్తా తొడిగించెళ్ళొచ్చు కదా. ప్లీజ్ ఉండండి. Mom, happy Pongal, Mom. Happy Pongal, happy Nana. Pongal, Dad. Happy Pongal. Mama, let's stay in the happy Pongal. God bless you, Amma. Pinny, happy Pongal, Happy Pongal, Pinny, Chinu happy Babu. Pongal, hey. హ్యాపీ పొంగల్ ఐశ్వర్య. థ్యాంక్ యూ ఆంటీ, విష్ యూ ది సేమ్. కొత్త కోడలు నీలాంబరి పెద్దబాబుల హడావిడి లేదు కానీ మీ ఇద్దరే సంబరాలు జరుపుకుంటున్నట్టుంది. మేమింత సంతోషంగా ఉన్నామంటే దానికి బ్రో బాబుయే కారణం పిన్ని. ఫస్ట్ న్యూ కపుల్స్ కి వెల్కమ్ చెప్పాలి. ఎక్కడున్నారు? నీలాంబరి, ఏమైంది? పండగ పూట ఎందుకలా డల్గా ఉన్నా? నాకు పండగ లేదనుకుంటున్నాను ఆంటీ.
మీరే చేసుకోండి, హ్యాపీగా ఉండండి. నీలాంబరి, ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. నా మెళ్ళో తాళి పడ్డాకొచ్చిన తొలి పండక్కి దేవా కొని పెడతానన్న చీర కట్టుకోవాలనుకున్నాను. కానీ ఆ సంతోషం కూడా దక్కలేదు. మా అమ్మాయి కళ్ళలో ఆనంద బాష్పాలు చూడాలనుకున్నాం, కానీ పండగ పుట్ట కూడా ఇలా ఏడిపిస్తారనుకోలేదు. చీర కోసమేనా ఈ ఏడుపంతా రామచంద్ర? ఇలా చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వకూడదు నీలాంబరి. నాకదే పెద్ద విషయం ఆంటీ. పెద్దబాబు, నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చీర ఏమైంది? ఇంకా డెలివరీ కాలేదనుకుంటానమ్మా. డెలివరీ అయితే నీలాంబరికి ఇచ్చే పెద్దబాబు. ఓకే పిన్ని. అమ్మగారు తీసుకోండి. పెద్దబాబు, ఈ చీర అదే చీర నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేశావు. కానీ ఆ చీర పార్వతి కట్టుకుందేంటి నాన్నా? ఇంకా చూస్తూ నిల్చున్నావేంటి? ఈ చీర నీకెక్కడిది? చెప్పు, చెప్పవే. దేవా ఏమో శారీ డెలివరీ కాలేదన్నాడు, నువ్వేమో అదే చీర కట్టుకుని వచ్చావు. ఇంట్లో ఏం జరుగుతుంది? నోరు తెరిచి నిజం చెప్పు, చెప్పవే. పెద్దబాబు, నీ భార్య కోసం నువ్వు కొన్న చీర పార్వతి ఎలా కట్టుకుంటుంది? ఏదో జరుగుతోంది, కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయ్యో రామచంద్ర. పెద్దబాబు, నువ్వు నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వు చీర కొన్నది నీ భార్య కోసమే కదా? చెప్పు పెద్దబాబు. అవునమ్మా, మనసా వాచా చెప్తున్నాను. నేను ఆ చీర కొన్నది నా భార్య కోసమే, తన సంతోషం కోసమే. తొలి పండగ పూట ఈ ఇంటి పెద్ద కోడలు ఆ చీర కట్టుకొని ఈ ఇంట్లో తిరగడం కోసమే ఆ చీర కొన్నాను. మరి అలాంటప్పుడు పార్వతి ఆ చీర ఎందుకు కట్టుకుంది నాన్న? కావాలని కట్టుకుందండి. ఇంటికి కొరియర్ రాగానే ఎవరికి చెప్పకుండా ఇదే ఓపెన్ చేసి దొంగతనంగా ఈ చీర కట్టుకుంది. నా రక్తాన్ని ఉడికించాలని ఇలా చేస్తుంది. చెప్పవే, ఇలా దొంగతనం చేయడానికి నీకు సిగ్గులేదు? నేను దొంగను కాదు పెద్దమ్మాయి గారు. మమ్మల్ని అడగకుండా తీసుకోవడం దొంగతనమేనే. పార్వతికి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు పిన్ని. వెనకేసుకొచ్చాడు చూసారా?
ఇంతమంది తిట్టిన పెదబాబు అండుందంటే ఇంకేమంటావ్? దొంగ బుద్ధున్న దీన్ని జుట్టు పట్టుకుని బయట గెంటేయాలి. రాలే. ఆగు నీలాంబరి, పార్వతి మీద చేయి పడితే ఊరుకోను. నా కళ్ళ ముందు నువ్వు పార్వతిని చేయి చేసుకుంటే నీ మీద చేయి పడుతుంది. దేవా, తన పేరు మీద 25 కోట్ల విలువైన కంపెనీ షేర్స్ ఉంటే పేదవాళ్ళకి ఇచ్చేసిన పార్వతి 25,000 చీర కోసం కక్కుర్తిపడదు. ఒకరి జీవితంలోకి దొంగతనంగా ఎంట్రీ అవ్వాలన్న ఆలోచన ఎవరికుందో కానీ పార్వతికి మాత్రం అలాంటి చెడు బుద్ధులు లేవు. మరి చీర ఎక్కడిది దేవా? ఎలా వచ్చింది? సారీ అండి, మాదే పొరపాటు. దేవా ఆర్డర్ చేసిన సారీ పార్సల్ మారింది. వర్కర్స్ అందరికి బట్టలు పంచమన్నారు కదా, నీలాంబరి వదినికి అందవలసిన చీర బై మిస్టేక్ పార్వతికి వెళ్ళింది. ఏంటి జానీ ఇది? జాగ్రత్తగా ఉండే నువ్వే ఇలా చేస్తే ఎలా? సరిగ్గా అదే చీర పార్వతికి ఎలా వచ్చింది జానీ? పొరపాటున ఆంటీ. పొరపాటు జరిగింది కదా, ఇంక చూస్తూ ఉండకూడదు. ఈ చీర తీసేవే పార్వతి. నీలాంబరి, ఆడపిల్ల ఒంటి మీదున్న చీరను లాగేయడమంటే ఘట్టమనేని పెద్ద కోడలిగా నీకుండే రాయల్ హైనెస్ దిగజార్చుకున్నట్టవుతుంది. వదిలేయ్. ఆ చీర మీద ఆశను కూడా విడిచిపెట్టు. అంటే పనివాళ్లకిచ్చిన చీర నీలాంబరి పట్టుకుని లాగింది అంటే మాక్కూడా చెడ్డ పేరు. కావాలంటే ఇంకో చీర ఆర్డర్ ఇద్దాం. పండగ తర్వాత డెలివరీ అవుతుంది కదక్కా. ఇంకో పండగ కట్టుకుంటారు. ప్రతి దానికి రాద్ధాంతం చేస్తావు దేనికి? నీలంబరి, నువ్వు అడిగితే అఖిల ఆంటీ కట్టుకోబోయే కొత్త చీర నీకిస్తుంది. నాకు దేవా ఇచ్చిన చీర కట్టుకోవాలనుంది. బాబీ, డోంట్ వరీ. పొరపాటున చీర మిస్ప్లేస్ అయిందన్నారు కదా, సంక్రాంతి పండగకి ఇంట్లో వాళ్ళందరూ సరదాగా ఏదో ఒక పోటీ పెట్టుకుంటాం. అందులో గెలిచిన వాళ్ళకి అమ్మ ఏదో గిఫ్ట్ ఇస్తుంది, అది తీసుకో. చాలా విలువైనదే ఇస్తారు నీలాంబరి. ఆ విలువను నా భార్య దక్కించుకోవాలని కోరుకుంటున్నాను. పోటీలో గెలుస్తుందని నమ్ముతున్నాను. నీలాంబరి, నా భార్య నిన్నన్నాడు, నువ్వు గెలవాలని కోరుకున్నాడు. అంతకన్నా ఏం కావాలమ్మా? ఆల్ ద బెస్ట్. ఏంటే పార్వతి, బాగా నటించావని మురిసిపోతున్నావా? నేను నటించాల్సిన అవసరం లేదు. లేదని అబద్ధాలెందుకు ఆడతావే? ఆన్లైన్లో దేవ నా కోసం కొన్న చీరని మిస్ప్లేస్ అయ్యిందని జానీ శివలతో చెప్పించి అప్పనంగా నా చీరని కొట్టేశావు కదే. అఖిలాంటికి డౌట్ రాకుండా చాలా బాగా నటించారందరూ. ఓ, సీర కోసం వచ్చిన సోదా ఇది. బొంకుతున్న నీతో సోది పెట్టుకోవడానికి రాలేదే.
మర్యాదగా దేవ ఆర్డర్ చేసిన చీరనిచ్చేయి. నా దేవుడు తీసుకొచ్చిన సీర నా చేతికొచ్చాక కెట్టా సెయి చాచుకుంటాననుకున్నావే పిచ్చిదానా? హ, ఈ ఇంటి పెద్ద కోడల ఆర్డర్ ఇది. నోరు మూసుకుని ఆ చీరిపో. ఈ ఇంటి పెద్ద కోడలు ఎవరు? హ, ఇంకెవరు? నేనే. నేను కాకపోతే నువ్వా? హ, అవును, నేనే ఇంటి పెద్ద కోడల్ని. ఏం కుసవే? నిజం చెప్తే ఉలికి పడతావేంటే? నిజమేంటి? పచ్చి అబద్ధం, నీ భ్రమ. హ, నువ్వు పెద్ద కొడలువేంటే? పగటి కలని ఇలా చెప్పుకుంటూ బతుకుతున్నావా? హ, పిచ్చి చంద్రమ్మ, పెద్దబాబు గారు సీర ఎవరి కోసం కొన్నారు? ఈ ఇంటి పెద్ద కోడలు కోసం. అంటే పెద్ద కోడలు పండక్కి కట్టుకోవడానికే కొన్నారు కదా? అవునే. మ్, ఆ సీర ఎవరు కట్టుకోవాలి? పెద్ద కోడలు. ఎవరు కట్టుకున్నారు? పెద్ద కోడ చూసినావా? నీ నోటితోనే పెద్ద కోడలు ఆ సీర కట్టుకుంటుంది అన్నావు. అంటే ఇప్పుడిక్కడ పెద్ద కోడలు ఎవరు? నువ్వా నేనా? చెప్పు చంద్రముఖి. ఒసే బక్కదనా, మాంసం తక్కువే కాని అతి తెలివితేటలు ఎక్కువే నీకు. హ, నిన్నిలా విర్రవీగేలా ఎందుకుండనిస్తాను? ఆ చీర నేనే తీసుకుంటాను. ఎలా తీసుకుంటావు? నేను కట్టుకున్నాక నువ్వు సూత్తా పళ్ళు కొరుకుతావంతే. అది నాకివ్వకుండా నీ ఒంటి మీదుంటే అలాగే తగలబెట్టేస్తాను. అగ్గిపుల్ల తీసేలోపు నిన్ను నేనే బూడిద చేస్తాను. మాటకు మాట సమాధానం ఇచ్చే నిన్ను సంక్రాంతి పండగ పోటీల్లో ఓడగొట్టి దేవా కొన్న చీరనే కానుకగా నేను తీసుకోకపోతే నా పేరు ఏ పేరు చెప్తావు? ఆ అమాయకురాల్ని చంపి పేరెట్టుకున్నావే నీలాంబరి అని ఆ పేరు చెప్తావా? విషపు కూరలతో బువ్వ తినే నాగపడగల చంద్రముఖి అన్న నీ సొంత పేరు చెప్తావా? ఊరు పేరు మార్చుకొని ఈ ఇంటి పేరుతో బతుకుతున్నది నీది ఒక బతుకేనా? ఫు! ఏయ్ 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 ఏయ్, పళ్ళు కొరుకొద్దు, దవడ ఇరుక్కొని చితికిపోతాది. పోటీలో న్యాయంగా ఆడు, చేత కాకపోతే ఓడు. అంతేకాని మోసం చేసి సంపాదించాలని చూస్తే సహించను, సీరెత్తాను. పార్వతి, ఎంత మాట! ఎన్నెన్ని మాటలంటున్నావే! నిన్ను నిన్ను ఏదో ఒకటి చేసి తీరుతాను. హే, తొందరగా రావాలి మీరు కూడా. మామ్, డాడ్, ఆంటీ తొందరగా బ్రో, రండి. పిన్ని తొందరగా రండి అందరూ. బ్రో, మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఏ కాంపిటీషన్ పెట్టినా రండి తొందరగా. మహి ఏంట్రా ఏంట్రా హడావిడి? నా అల్లరి? అల్లరి ఆనందానికి పునాది మామ్. సంక్రాంతి పండుగ సంబరాలు మిన్నంటాలంటే ఆటపాటలతో పాటు ఒక చిన్న పోటీ కూడా ఉండాలి. ఇందులో కొన్ని చీటీలు రాసి పెట్టాను. ఏ చీటీ వస్తే అదే పోటీ. ఇందులో గెలిచిన వాళ్ళకి బహుమతి కూడా ఉంటుందా చిన్నబాబు? ఆఫ్ కోర్స్ పిన్ని, మంచి అవకాశం, గెలవాలి మరి. అక్కా, నీ బంగారు చేత్తో చీటిది. మామ్,